ప్రెగ్నెన్సీకి ఎంత ప్లాన్ చేసుకున్నా కన్సీవ్ అవ్వడం లేదా, ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు 60 సెకండ్స్ చూసేద్దాం. దిస్ ఇస్ యువర్ డాక్టర్ కవిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. కొన్ని కండిషన్స్లోని లైక్ పీసీఓడి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి. సో ఎనావులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. కొన్ని కండిషన్స్లో సంతానం పేగులోని బ్లాక్స్ అనేది ఫామ్ అవుతుందండి. అంటే లైక్ నార్మల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇటువంటి కండిషన్లో కూడా ట్యూబ్ బ్లాకేజ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. గర్భాశయంలో కూడా కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్నప్పుడు కూడాను ప్రెగ్నెన్సీ అనేది రాదు. కొంతమంది ఆడవాళ్ళలోని పుట్టుకతోనే గర్భాశయం అనేది చాలా స్మాల్గా ఉండడం కానీ, సెప్టమ్స్ లాంటి కండిషన్స్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఉంటే కూడాను ప్రెగ్నెన్సీ అనేది రాదు. గర్భాశయం ముఖద్వారంలో కూడాను ఏవైనా సర్వైకల్ డిశ్చార్జ్ అనేది, వైట్ డిశ్చార్జ్ అనేది ఏమైనా థిక్గా ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇమ్యూనిటీ రిలేటెడ్ ఏమైనా కాజెస్ ఉన్నా కూడాను కన్సీవ్ అవడానికి డిఫికల్టీ ఉంటుంది. అండ్ కామన్గా చాలా మంది ఆడవాళ్ళు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తూ ఉంటాము. ఇటువంటి కండిషన్లో కూడాను మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాబ్లం అనేది ఉంటుంది. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రొలాక్టిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ప్రెగ్నెన్సీ అనేది రాదండి. భార్యాభర్తలు కలిసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లైక్ వెజనిస్మస్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవాలి. యూజువల్లీ ఏంటంటే 12 to 16th డే ఫర్టిలిటీ విండో అండి. ఇటువంటి టైంలోని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి ఫర్టిలిటీ రిలేటెడ్ టిప్స్ కావాలి అంటే మా పేజ్ని ఫాలో అవ్వండి.